ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నుంచి వైశాఖ మాసం స్టార్ట్ అవుతూ ఉంది. ఈ వైశాఖ మాసము చాలా విశేషమైనటువంటి మాసము. ఈ నెలలోని ఏదైనా ఒక నది స్నానం చేయడం కానీ, ఏదైనా తీర్థయాత్రలు చేయడం కానీ, అలాగే ఏదైనా దేవాలయంకి వెళ్ళి దర్శనాలు చేసుకోవడం కానీ, ఏదైనా సత్యనారాయణ స్వామి పూజలు లాంటివి, అలాంటి వ్రతాలు లాంటివి ఏదైనా చేసుకోవడం కానీ చాలా విశేషమైనటువంటి ఫలాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎండలు విపరీతంగా ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉండవచ్చు, కానీ నదీ స్నానాలు చాలా గొప్పవి ఈ ఈ యొక్క మాసంలోని. అదేవిధంగా సరస్వతి నదీ పుష్కరాలు కూడా మే నెల 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఈ సరస్వతి నదీ పుష్కరాలలోని ఎక్కడైనా వెళ్ళి స్నానం చేసుకోవచ్చు, దర్శనాలు చేసుకోవచ్చు. ప్రయాగ క్షేత్రంలో ఉంటుంది. అలాగే ఉత్తరాఖండ్లోని ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ దగ్గరలోని కాళేశ్వరంలోని సరస్వతి నది ఆవాహనంగా చెప్తూ ఉంటారు. అలాంటి ఎక్కడ వీలుంటే అక్కడ కొద్దిగా వెళ్ళి దర్శనాలు చేసుకుని స్నానాదులు చేసుకోవడము, అదేవిధంగా లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదో నదిలో స్నానం చేయడము చాలా విశేషమైనటువంటి ఫలాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. శ్రీశైలం వెళ్ళారనుకోండి, అక్కడ మనకి పాతాళ గంగా ఉంటుంది. బాసర వెళ్ళారనుకోండి, అక్కడ గోదావరి ఉంటుంది. అలాగే ధర్మపురి వెళ్ళారనుకోండి, అక్కడ గోదావరి ఉంటుంది. ఎక్కడికక్కడే మనకి నదులు ఉంటాయి. నదీ స్నానము చాలా విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. అలాగే ఎవరికైనా బ్రాహ్మణులకి ఏదైనా దానం చేయాలనుకున్నా కానీ అది గొప్పగా ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఏదైనా మనం ఇంతకుముందు చెప్పినట్టు ఏదైనా భాగవత ప్రవచనం కానీ, అలాగే ఏదైనా మహాభారతం, రామాయణం ఇలాంటివి వినడము, శ్రవణం వల్ల కూడా శుభం కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా చదువుకోవచ్చు. అదేవిధంగా ఆ పుస్తకాలని చక్కగా పూజ చేయవచ్చు. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి శక్తులు పెరగడానికి, అంటే బలం పెరగడానికి ఒక దారులు దీపాలు లాంటివి ఇవన్నీ. అందువల్ల వీలైనప్పుడల్లా ఇలాంటి ఫాలోఅప్ చేయడం వల్ల ఒక రకంగా ఎలా ఉంటుందంటే, ఈ వైశాఖ మాసం అన్నది నేను ఇంతకుముందు చెప్పినట్టు కొద్దిగా ఎండలు విపరీతంగా ఉండడము ఇలాంటివే తప్ప, ఇంకొక కోణంలో చూసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి మాసంగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఏ కార్యక్రమం చేసినా అది ద్విగుణీకృతం అవుతూ ఉంటుంది. చాలా మంచి, ఎందుకంటే ప్రతి మాసము ఒక విశేషమైనదే. ప్రతి నెలకి ఒక్కొక్క పేరు ఎందుకు పెట్టారు మన వాళ్ళంటే, ఆ యొక్క ప్రభావాలతోని జనజీవితంలోని ఆ వాతావరణానికి తగ్గట్టుగా కొన్ని ఆచార నియమాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి వాటికి తగ్గట్టు మనం ప్రవర్తించినప్పుడు మన ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక శక్తి పెరిగినప్పుడు అన్నీ కలిసి వస్తూ ఉంటాయి. అంత పవర్ ఉంటుంది. కాబట్టి ఇవి కొన్ని ఫాలోఅప్ చేయడానికి ప్రయత్నం చేయండి. మంచిదండి. ఓం నమ శివాయ.